హలో అందరికీ, పెళ్ళిళ్ళ స్టైల్ సాంబార్ చేసుకుందామా? ఈజీ పద్ధతిలో టేస్టీగా చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పువ్వు, జీలకర్ర, పచ్చిమిర్చి, బెండకాయలు, క్యాప్సికమ్, సొరకాయ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాకు ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకున్నాను. మీకు ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయో అన్ని వేసుకోండి. ఎన్ని వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటే సాంబార్ అంత టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కాస్త కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, మనకు తగినంత పసుపు, కర్రీకి తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ మూడు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర పొడి, ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. కొన్ని టమాటాలు కూడా వేసుకోవాలి. తగినంత కర్రీకి తగినంతగా ఉప్పు, కారం ఈ రెండు వేసుకొని కలుపుకొని కాస్త మగ్గించుకున్న తర్వాత చింతపండు గుజ్జుని రెడీ చేసుకొని ఉంచుకొని ఇందులో వేసుకోవాలి. మనకి సూప్కు తగినంత వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇది మరిగిన తర్వాత కందిపప్పు మెత్తగా ఉడికిన పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే, టేస్టీ ఈజీగా సాంబార్ రెడీ. థ్యాంక్ యూ అందరికీ.